వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెన్షన్ పంపిణీపై వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, అధికారులను కించపరిచే విధంగా ప్రతిపక్షాల మీద నెపం నెట్టడం ఏంటి అంటూ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ఫోన్లు, ట్యాబ్లు మాత్రమే స్వాధీనం చేసుకోమన్నారు. వారితో పెన్షన్లు పంచకూడదని మాత్రమే చెప్పారని, ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి విధుల్లో కూడా పాల్గొనకూడదని మాత్రమే ఆదేశించారు. ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఏమిటంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకుని 3వ తారీఖులోపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లు మాత్రమే ఉన్నారా? మిగతా ఉద్యోగులు ఏమయ్యారు? వారితో పంచే కార్యక్రమం ఎందుకు చేపట్టలేదన్నారు. దుష్ప్రచారం ఆపి పేదలపై దృష్టి పెట్టి పెన్షన్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చారో మన రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళు చేసిన కొన్ని దుష్ప్రచారాలు ప్రజల్లో ఒక అనుమానం క్రియేట్ చేసే విధంగా, అధికార యంత్రాంగాన్ని కించపరిచే విధంగా, ఆ నెపం అంతా కేవలం ప్రతిపక్ష పార్టీల వల్లనే, చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే భావన కలిగే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదేదో వీళ్ళ సొంత ఆస్తిగా, వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. పెన్షన్ల పంపిణీ విషయంలో సెర్ప్ CEO బాధ్యత వహించాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం పురపాలక సంఘ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నుండి మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తూ కొల్లిపర గ్రామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు జెడ్ సుధాకర్, SL సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, పి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓటు వేయడానికి వారిని అక్కడ పోలింగ్ స్టేషన్లకు రప్పించడానికి అవగాహన కల్పించాలనేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మన ప్రాంతంలో ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకు రజక పార్క్ దగ్గర నుంచి చిందవరం పార్క్ వరకు
ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత ఒక ర్యాలీ కార్యక్రమం అయింది. మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఒక బైక్ ర్యాలీ, అంటే నేను సైతం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరితో కలిపి వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఇతరులు ఎవరైనా కావచ్చు, అందరినీ కలుపుకొని ఓటు వేయడానికి ఆసక్తి ఉన్నారు, ఓటు వేసే వాళ్ళ కోసం అవగాహన కల్పించడానికి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి రూరల్లో 8 గ్రామాలను ద్వారా వెళ్తూ కొల్లిపర వరకు ఒక బైక్ ర్యాలీ చేయాలనేసి స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తులు పెట్టుకుని పోటీ చేయాల్సి వస్తుందని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మనోహర్ మండలంలోని కంచర్లపాలెంలో పర్యటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడుస్తూ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటనకు వచ్చిన మనోహర్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తూ ప్రజలందరికీ అభివాదం చేస్తూ యోగక్షేమాలు విచారించి తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు, చిన్న వంతెన నిర్మాణంలో కూడా చేసుకోలేకపోయారు. అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా ఎంతోమంది పాపం పెన్షన్ రాలేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. పక్షవాతం వచ్చి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కొంతమందిని చాలా క్లియర్గా పార్టీల పరంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళకి ఇల్లు నిర్మాణం విషయంలో కూడా వివక్ష చూపించారు. కష్టపడి పాపం వాళ్ళు కూలీ పనులు చేసుకుని చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా రూపాయి ఆర్థిక సాయం ఇప్పుడు రాలేదు. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది. కంచర్లపాలెంకి ఉన్న చరిత్ర, ఎంతోమంది ఇక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళారు, త్యాగాలు చేశారు. ఇక్కడ ఈరోజు పల్లెల్లో ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్ళి కష్టపడి ఒక మంచి సంస్కారం సంస్కృతి కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం, అది పెన్షన్ కానివ్వండి, ఇల్లు కట్టుకునే అవకాశం కానివ్వండి,
ఎంతోమంది పాపం ఎదురు చూస్తుంది ప్రభుత్వం నుంచి. చితిపోయిన కుటుంబాల్లో ఎక్కువ అన్నిటికన్నా పెద్ద సమస్య వాళ్ళకి ఆరోగ్యపరంగా ఆ రోజు వచ్చి వాళ్ళకి అయిన ఖర్చులు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రాలేదు. వాటి గురించి కూడా ఒకసారి సమీక్షించుకొని మా వంతు మేము వారికి అండగా నిలబడతామని ఈరోజు అందరూ కలిసి వచ్చారు ఈ గ్రామంలో. చాలా అద్భుతమైన రోజు ఇది. అదేవిధంగా నా పాత మిత్రుడు బొల్లేని బుజ్జి ఈరోజు మరొకసారి నాతో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో చేరాడు. మనస్ఫూర్తిగా స్వాగతించుకుంటూ, రైతులు కూడా వాళ్ళు మార్పు దేనికి కోరుకుంటారని అడిగినప్పుడు మొట్టమొదటిసారి మాకు సాగునీరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు పట్టిసీమ నుంచి నీరు అందించారు, పంట నష్టం జరిగేది కాదు. ఈ సంవత్సరం బోర్లన్నీ ఎండిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం వాళ్ళు ప్రస్తావించారు. నిజంగానే జయదేవ్ గారి అత్తగారి కృష్ణ గారి అత్తగారి ఊరు ఇది. అదేవిధంగా జయదేవ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని వాళ్ళు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం అప్పుడు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. చుక్కపల్లి సురేష్ గారు వారి కుటుంబం ఈ గ్రామానికి వారంతా వారు కార్పొరేట్ నిధుల నుంచి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకొని అభివృద్ధి చేసుకుందామని జనసేన పిఎస్సి చైర్మన్ ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. మండల కేంద్రం కొల్లిపరలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం పదవుల కోసం పొత్తు పెట్టుకోలేదన్నారు. వైసీపీ పాలనలో వనరులను దోచుకోవడమే గానీ అభివృద్ధి మాత్రం ఎక్కడా కనబడలేదని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతైనా అవసరమని తెలిపారు. కోట్లాది రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రక్కన్ జైన్ సూచించారు. ఓటు హక్కు వినియోగంపై స్వీప్ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక కవిరాజ పార్కులోని వీజీకే భవన్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు విలువైందని, సమర్థవంతమైన ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. అంతటి పవిత్రమైన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో 100% పోలింగ్ నమోదు లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ, కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ ప్రతి ఓటు చాలా ముఖ్యమైన ఉంది అండ్ మీ అందరికీ ఓటు ఈ చాలా ముఖ్యమైన కూడా ఉంది. ఎందుకు మీరు అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, చాలా విజ్డమ్ కూడా ఉంది. యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ లీడర్స్, చాలా మంది పొలిటికల్ లీడర్స్ మీరు అందరూ చూసారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఈవెన్ ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ ఈవెన్ బోర్న్. సో మన ఎక్స్పెక్టేషన్ ఇస్ మీరు అందరూ ఈ ఎలక్షన్లో ఓట్ చేస్తారు. తర్వాత మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి ఎలక్షన్ గురించి చెప్పండి. ఓటింగ్ తర్వాత మాత్రమే కొత్త గవర్నమెంట్, న్యూ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వస్తారు, డిసైడ్ చేస్తారు. మన అందరికీ లైఫ్ అన్ని వాళ్ళ డిసిజన్స్తో అఫెక్ట్ అయింది. అందుకని వీ మే నాట్ రియలైజ్, కానీ మన ఓట్ చాలా ముఖ్యమైన ఉంది. వాట్ ఎవర్ ఐ సే, దిస్ కెనాట్ బీ స్ట్రెస్డ్ ఇనఫ్. అండ్ మీరందరూ
ఎలక్షన్ గురించి మీరు అందరికీ అన్ని పని తెలుసు, ఎలా ఓటింగ్ చేయాలి, మీ పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది, పోలింగ్ స్టేషన్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బిఎల్ఓస్ ఎవరు ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలామంది టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. హోమ్ ఓటింగ్ గురించి శేషన్న గారు చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అన్నీ సారే స్వయంగా పరీక్షించి చూసి చెక్ చేసుకొని కాలేదంటే ఇంటి వెంటనే మాకు సంబంధిత శాఖల అధికారులకి వాళ్ళందరూ కూడా ఆదేశాలు ఇచ్చి వాటన్నిటిని కూడా దాదాపు 95% పైన ఒకటి కంప్లీట్ చేయలేదు. ఇంకా చిన్న చిన్న ఏదైనా ఉంటే ఈ వారం రోజుల్లో మేము అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. కాబట్టి ఈ పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు మీరు అందరూ వచ్చి ఓటేసుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు కూడా ఈ స్వీప్ కార్యక్రమంలో కొద్దిగా యాక్టివ్గా పాల్గొని మన అర్బన్ ఏరియాస్లో కానివ్వండి అన్ని ఏరియాస్లో ఈ ఓటింగ్ శాతం పెంచేటట్లు చర్యలు పాటుపడతారని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి కలుసుకోవడం అనేది ఇంకా మంచి కార్యక్రమం ఇది. సో యాజ్ ఏఆర్ఓస్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఆర్ఓ మేము ముందుకు వస్తున్నాం ఈరోజు. ఇందులో భాగంగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, అలాగే కొత్తగా వచ్చినటువంటి సంస్కరణలు ఏంటి అనేటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. సో అందులో భాగంగానే స్వీప్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనే కార్యక్రమాల ద్వారా మన నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల వారిని కలుసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంతమంది ఇక్కడ కలుసుకున్నారంటే ఒకే ఒక విషయం చెప్తాను. మీరందరూ కూడా వివిధ రంగాలలో సర్వీస్ అందించి రిటైర్ అయ్యారు. బట్ నాట్ ఫైర్. యు ఆల్ యాక్టివ్గా ఉన్నారు. సిటీ న్యూస్ ముగించిన ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం ఆపి పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై దృష్టి పెట్టాలి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.